ఈ నెల 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ పని దినాలు ఎజెండాపై బీఎస్సీ మీటింగ్ జరిగింది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ పని దినాల్లో ఉగాది, రంజాన్, శ్రీరామనవమికి సెలవులు ఉండనున్నాయి. ఇక రంజాన్ ఏ రోజున వస్తుందనే దాని ఆధారంగా బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. రంజాన్ 20న జరిగితే 21న రంజాన్ వస్తే 20న బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఈ రోజు నుండి అసెంబ్లీ ప్రారంభమైంది. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం తర్వాత బీఎస్సీ సమావేశమైంది. ఈ బీఎస్సీలో స్పీకర్ అధ్యక్షతన సమావేశమైనటువంటి బీఎస్సీలో ఇటు గవర్నమెంట్ నుండి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు సహా మంత్రులు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ రోజు ఏ అంశాలపైన చర్చించాలి, అసెంబ్లీకి సంబంధించినటువంటి చర్చించాల్సినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయన్న దానిపైన బిజినెస్ అడ్వైజరీ కమిటీ అయితే డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తుంది. మార్చి 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందిగా అయితే నిర్ణయించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే రేపు ఎల్లుండి గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి దాని మీద చర్చించేందుకు సిద్దమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు ఎల్లుండి కూడా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం పైన చర్చించనున్నారు. ఆ తర్వాత 20వ తేదీన దాదాపుగా 20వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తెల్లారి సెలవు దినంగా ఉంటుంది. ఆ రోజు రంజాన్ గుండా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు బడ్జెట్ ప్రవేశపెట్టడం, అదేవిధంగా సెలవు దినం కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 23, 24, 25, 26 తేదీలలో బడ్జెట్ అదేవిధంగా పద్దులపైన డిస్కస్ చేసే విధంగానైతే డిసైడ్ చేయడం జరిగింది. 30వ తేదీన అప్రాప్రియేషన్ ద్రవ్య వినిమయ బిల్లు పైన చర్చించున్నారు. ఆ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపితే పూర్తిగా బడ్జెట్ సమావేశాలమేనండి ముగింపు అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆదివారం, చివరి ఆదివారాన్ని కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో వర్కింగ్ డేగా ఉంచే విధంగానైతే ప్రభుత్వం కొంత ఆలోచన చేస్తుంది. 31వ తేదీ వరకు ప్రతిపక్షాలన్నీ కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా 30వ తేదీ లోపే బడ్జెట్ సమావేశాలను క్లోజ్ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అవసరం అనుకుంటే ఆదివారాల్లో సైతం బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం, వర్కింగ్ అవర్స్ ను ఎక్కువసేపు పెంచుకొని బడ్జెట్ పైన అదేవిధంగా పద్దులపైన కూడా డిస్కస్ చేసే విధంగానైతే టైమింగ్స్ డిసైడ్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అంటే 23, అదేవిధంగా 24, 25, 26 తేదీలలో బడ్జెట్ అదేవిధంగా పద్దులపైన డిస్కస్ చేస్తూనే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలైతేనేమి, మహిళా సమస్యలైతేనేమి, ఇతర ప్రభుత్వం చేయదలుచుకున్నటువంటి ప్రయారిటీ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలపైన కూడా డిస్కస్ చేసే విధంగానైతే ఎజెండాను సిద్దం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ బడ్జెట్ సమావేశాలు 10 రోజుల పాటు సాగనున్నట్టుగా అయితే తెలుస్తుంది. అవకాశం ఉంటే మళ్లీ బీఎస్సీ సమావేశం పెట్టి తేదీలు పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఏదైతే బీఎస్సీ సమావేశంలో మాత్రం 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే విధంగా ఏ తేదీలో ఏ అంశాలను చర్చించే విధంగా అయితే డిసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా 20వ తేదీన బడ్జెట్, రేపు ఎల్లుండి గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం, అదేవిధంగా 30వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లు పైన చర్చ జరగనుంది. ఓకే, థ్యాంక్ యూ అజయ్.